నమస్కారం అండి. ఈరోజు న్యూస్ పేపర్లోని వార్తలు చూసుకుంటే మన కవితను తప్పించేందుకే బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ అరెస్టుకు కేసీఆర్ ఆదేశము. లిక్కర్ స్కామ్లో కేంద్రంతో బేరసారాలకే కేరళలో ఒక కీలక వ్యక్తిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక విమానంలో వెళ్లిన రాష్ట్ర పోలీసులు ఆ వ్యక్తి తప్పించుకోవడంతో ప్లాన్ విఫలము. ఎమ్మెల్యేను కొనుగోలు కేసు దర్యాప్తు విఫలము కావడంతో పోలీసులపై మండిపడిన కేసీఆర్ బీజేపీ సంప్రదించింది ఒక రోహిత్ రెడ్డినే. కేసీఆర్ ఆదేశంతో తెరపైకి రేగా కాంతారావు, గువల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతపై నిఘా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం, శంభూపూర్ రాజు ఫోన్లు ట్యాపు. నేరాంగీకార వాంగ్మూలంతో రాధాకృష్ణ గారు వాంగ్మూలం ఇచ్చాడంట. ఎవరు? టాస్క్ ఫోర్స్ డీజీపీ గారు. ఏమని ఇదంతా అని తన కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బయటపడేసేందుకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో బీజేపీ నేత బిఎల్ సంతోష్ను అరెస్టు నాటి సీఎం కేసీఆర్ సెట్ చేశారా? బీజేపీ అధిష్టానంతో నేరుగా బేరసారాలు ఆపేందుకే ఈ ప్రణాళిక రచించారా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీజీపీ రాధాకృష్ణరావు ఈ ప్రశ్నలన్నిటికీ అవునే సమాధానం ఇచ్చారు. చూడండి, మన కేసీఆర్ గారు రాధాకృష్ణ గారితో ఇట్లా చేపించాడంట తన కూతుర్ని కాపాడుకునేదానికి. నెక్స్ట్, బీర్ వార్. రాష్ట్రంలో కొత్త బ్రాండ్లు రాకపై పంచాయతీ. కొత్త బ్రాండ్లు వస్తున్నాయంట మన హైదరాబాద్కి. మద్యం కొత్త పాలసీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త బ్రాండ్ల కోసం ఇప్పటి వరకు ఎవరు దరఖాస్తు చేసుకోలేదు. ఈ నెల 21న గాంధీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మా బ్రాండ్లు సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో డిస్టిలరీ లేక దాంతో కొత్త బ్రాండ్లు రాకపై విస్తృత ప్రచారము. కానీ కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని వారి క్రితం చెప్పిన మంత్రి జూపల్లి మద్యం పాలసీపై నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్య. మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టిన బీఆర్ఎస్ నేత కృషాంక్ ఆయనకు తెలియకుండా సీఎం ఓకే చెప్పారని ప్రశ్న. చూడండి, కొత్త బ్రాండ్ల మద్యం సరఫరా కోసం తెలంగాణలో ఎవరు దరఖాస్తు చేసుకోలేదని సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పి వారం రోజులు కూడా కాలేదు. ఈ మధ్యకాలంలో మంత్రివర్గం సమావేశం కాలేదు. కానీ తన కంపెనీకి చెందిన ప్రముఖ బీరు బ్రాండ్లను తెలంగాణ సరఫరా చేసుకోవడానికి అక్కడ ప్రభుత్వం తనకు అధికారికంగా అనుమతి ఇచ్చిందని స్టాక్ ఎక్స్చేంజ్ మధ్యప్రదేశ్ చెందిన సోమ్ డిస్టిలరీ సమాచారం ఇచ్చింది. చూడండి, కొత్త బ్రాండ్ల కోసం అప్పుడే నడుస్తున్నాయి. కొత్త బ్రాండ్లు తెలంగాణలోకి వచ్చే బీరులు కొత్త బ్రాండ్లు 400 ఎలా వస్తాయి? దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చేది 20 సీట్ల కంటే తక్కువే. గుజరాత్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్లు ఈ రాష్ట్రాల్లో ఈసారి సగం కూడా కష్టమే. పాకిస్తాన్లో పోటీ చేస్తే 400 వచ్చేది. రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ రద్దుకే 400. ప్రధాని హోదాలో దేశంలోని కొంతమందికి ప్రత్యేకంగా మాట్లాడడం మంచిది కాదు. కేరళ పుస్తకావిరణంలో సీఎం రేవంత్ రెడ్డి. చూడండి, లోక్సభ ఎన్నికలు ఇండియా కూటమికి దక్షిణాది రాష్ట్రాల్లో 100 పైగా సీట్లు వస్తున్నాయని, దక్షిణాదిలో మొత్తం 120 సీట్లు ఉంటే కేరళ, తమిళనాడు బీజేపీకి చోటు లేదు. ఏపీ, తెలంగాణలో, కర్ణాటక రాష్ట్రాల్లో ఆ పార్టీకి వచ్చే సీట్లు 20 కంటే తక్కువే. గత ఎన్నికల్లో బీజేపీకి గుజరాత్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్లో మొత్తం సీట్లు వచ్చాయి. ఈసారి ఆయా రాష్ట్రాల్లో సగం సీట్లు కూడా రావు. ఈ ఎన్నికల్లో 400 సీట్లు ఎక్కడి నుండి వస్తాయి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేరళలోనూ రేవంత్కు క్రేజీ. ముస్లిం లీగ్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు స్నేహ సదస్సు పుస్తకావిరణ దుబాయ్లో నిర్వహించే ఇందుకు పిలవాలని మలయాళ కాంగ్రెస్ నేతల నిర్ణయం. నెక్స్ట్, హనుమకొండ జిల్లా పోలింగ్ కేంద్రంలో బారులు తీరిన పట్టభద్రుల ఓట్లు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 73% ఓటింగు. ప్రశాంతంగా ముగిసిన పోలింగు. నల్గొండ స్ట్రాంగ్ రూములకు బ్యాలెట్ బాక్సులు. 2 చోట్ల దొంగ ఓట్లు నమోదు. టెండర్ ఓటేసిన అసలు ఓటర్లు. పట్టభద్రుల డబ్బులతో పార్టీలలో ప్రభావము. 3 ప్రధాన పార్టీలు పంచినట్లు ప్రచారము. నార్కెట్పల్లిలో స్వతంత్ర అభ్యర్థి అశోక్పై దాడి. పోలీస్ స్టేషన్లో బటాయించి నిరసన. ఖమ్మం జిల్లాలో ఓటేసేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి. చూడండి ఎట్లుందో పరిస్థితి. కేసీఆర్పై అనర్హత వేటు వేయాలి. వీలైతే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి. ఫోన్ ట్యాపింగ్తో ప్రతిపక్షాలపై సైబర్ దాడి.
రాధాకృష్ణన్ వాంగ్మూలం ఇందుకు నిదర్శనము. కేసీఆర్ని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లే? బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి. 800 కోట్ల కుంభకోణము ముమ్మాటికి నిజము. బండి సంజయ్ 800 కోట్లు అంటారు. ధాన్యం టెండర్లపై బహిరంగ చర్చకు సిద్ధమా? ఏప్రిల్లో సెటిల్మెంట్ మీటింగ్కి వస్తావు కదా? టీసీసీ ఎలా తెచ్చుకున్నారో నాకు తెలియదా? ఉత్తమ వ్యాఖ్యలపై బీజేపీ నేత బండి సంజయ్ గారు అంటున్నారు 800 కోట్ల కుంభకోణం అని. ఇంకో ముఖ్యమైన వార్త అండి. అమెరికాలో రోడ్డు ప్రమాదము, తెలంగాణ యువతి దుర్మరణం. చూడండి, కూరగాయలకు వెళ్ళినప్పుడు ఢీకొట్టిన కారు. యాదాద్రి జిల్లా యాదగిరిపల్లిలో విషాదం అంట. చూడండి పాపం, అమెరికాలో చెందిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి చెందింది పాపం. నెక్స్ట్, హైదరాబాదు విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్లు. చోటుప్పల్ నవాబుపేట జంక్షన్ మధ్య గుర్తించిన అధికారులు. 288 కోట్ల వ్యయంతో అండర్ పాస్ల నిర్మాణం. రోడ్ల ఎడల్పు తదితర పనులు ఏజెన్సీకి పనులు బాధ్యత. ఎన్నికల కోడ్ ముగియగానే ప్రారంభము. చూడండి, ఇది పరిస్థితి. అంటే తెలంగాణలో కూడా కొత్త బ్రాండ్లు వస్తున్నాయంట. ఏపీలో ఉన్నట్టు బ్రాండ్లు వస్తాయో లేకపోతే ఇక్కడ ఏ బ్రాండ్లు వస్తాయో తెలియదు, కానీ తెలంగాణలో కూడా బీరు కొత్త బ్రాండ్లు వచ్చేదానికి అవకాశం ఉందంట. అది ఇంకోటి ఏమిటంటే, ఈరోజు వార్త ఏమిటంటే, మన నందమూరి తారక రామారావు గారు, తెలుగు యుగ పురుషుడు, పుట్టినరోజు శుభాకాంక్షలు. నందమూరి తారక రామారావు గారు ఈరోజు పుట్టినరోజు అండి. అతని 101వ పుట్టినరోజు నందమూరి తారక. ఎందుకంటే తెలుగు చలనచిత్ర రంగంలో మంచి పేరు సంపాదించుకున్న నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇట్లా వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ. బాయ్.